హలో ఫ్రెండ్స్, ఎడారులలో జీవన పోరాటం ఎల్లప్పుడూ సంక్లిష్టంగానే ఉంటుంది. ప్రతిరోజు మనం అనుభవిస్తున్న అత్యాధునిక సదుపాయాలు ఏవి కూడా అక్కడ మనకు లభించవు. అక్కడ సాధారణ మనుషులు జీవించడం ఎల్లప్పుడూ ప్రశ్నార్థకమే. అయినప్పటికీ ఈ భూమిపైన అత్యంత ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని దశాబ్దాలుగా ఎడారులనే నమ్ముకుని జీవిస్తున్న ఎన్నో తెగలు వారి మనుగడను కొనసాగిస్తున్నాయి. వారి గురించి తెలుసుకోవడానికి ముందు అసలు ఎడారులు ఎలా ఏర్పడ్డాయి, ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఎడారులు ఏర్పడడానికి దోహదపడ్డాయి, దాని వెనకాల దాగి ఉన్న సైన్స్ తో పాటు ఎడారుల వల్ల ఈ భూమికి పొంచి ఉన్న పెను ప్రమాదం గురించి, మానవాళితో పాటు సమస్త జీవరాశి ఎదుర్కొనే సవాళ్లు, ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. రండి, ఈ వీడియోలో పుట్టుక చావుల మధ్య ఎడారి బ్రతుకులు ఎలా ఉన్నాయో మన టైం లైన్ లో ఎడారులు ఏర్పడడానికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. సబ్సీడింగ్ ఎయిర్, రెయిన్ షాడో ఎఫెక్ట్, ప్రాక్సిమిటీ టు ఓషియన్స్, హై ప్రెషర్ సిస్టమ్. ఈ 4 కారణాలు కలిసి స్టేబుల్ అట్మాస్ఫిరిక్ కండిషన్, వన్ సైడ్ కూలింగ్ సిస్టమ్ అండ్ వన్ సైడ్ ప్రెసిపిటేషన్, రెడ్యూస్ ఎవాపరేషన్, హై అట్మాస్ఫిరిక్ ప్రెషర్, ఇలాంటి కండిషన్స్ వల్ల డ్రై ల్యాండ్స్ ఏర్పడడానికి కారణం అవుతున్నాయి. ఈ డ్రై ల్యాండ్స్ లిమిటెడ్ ప్రెసిపిటేషన్ ని, హై రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ని కలిగి ఉన్న పొడిబారిన ఎడారులు. అలా ఏర్పడిన ఎడారులలో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ఉష్ణమండల ఎడారులైన సహారా, అరేబియన్, గోబీ, కలహారితో పాటు నార్త్ వెస్టర్న్ ఇండియా నుంచి సౌత్ ఈస్టర్న్ పాకిస్తాన్ వరకు విస్తరించిన థార్ ఎడారితో పాటు శీతల ఎడారులైన అంటార్కిటిక్, ఆర్కిటిక్, గ్రేట్ బేసిన్ ఎడారులు కూడా ఉన్నాయి. అనాదిగా ఈ ఎడారులనే నమ్ముకుని జీవిస్తున్న తెగల గురించి, వారి కల్చర్, ట్రెడిషన్, ఆహారపు అలవాట్లతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకొని బ్రతకడానికి వారు మెరుగుపరుచుకున్న సర్వైవల్ స్కిల్స్ గురించి ఈ వీడియోలో కొంత తెలుసుకుందాం. సహారా, సినాయ్, అరేబియా ఎడారులతో సహా అరేబియన్ ద్వీపకల్పంలో కఠినమైన ఎడారి సవాళ్లను ఎదుర్కోవడంలో మనుగడలో నైపుణ్యం కలిగిన సంచార జీవులే బెడోయిన్ తెగలు. సుమారుగా 6000 BCE లోనే వీరు సిరియల్ స్టెప్పీలోని పశువుల పెంపకం, వ్యవసాయం, చేపలు పట్టడం, ఒంటెల పెంపకం, వీటితో పాటు వారు ఆహారంగా ఒంటె పాలను, మేక మాంసం, ఖర్జూరాలను ఆహారంగా తీసుకుంటూ జీవనాన్ని కొనసాగించేవారు. సహారా ఎడారిలోని లిబియా నుండి సౌత్ అల్జీరియా వరకు, నైజీరియా, మాలి, నైజర్ ప్రాంతాలకు విస్తరించి దాదాపుగా 2.5 మిలియన్స్ కి పైగా జనసాంద్రత కలిగి ఉన్న తెగలే టౌరెక్. లోహపు పనిలో అత్యధిక ప్రావీణ్యం కలిగిన వారు. వీరు మేక, గొర్రె, ఒంటె మాంసాలను ప్రధాన ఆహారంగా తీసుకునేవారు. నమీబియాలోని శుష్క నేలలపై ఆధారపడి జీవిస్తున్న సెమీ సంచార జీవులే కింబా తెగ. పశువుల పెంపకం, క్లిష్టమైన కేశాలంకరణ, సాంప్రదాయ వైద్యం వీరికి ఉన్న ప్రత్యేకతలు. కలహారా ఎడారిలో ప్రత్యేకమైన వేటగాళ్లుగా పేరు పొంది వేల సంవత్సరాలుగా తమ తరతరాలకు వారి మెలకువలను నేర్పుతూ ఆస్ట్రిచ్, డీర్ లాంటి వాటిని వేటాడుతూ చిన్న చిన్న కుటుంబాలు అన్నీ కలిసి సమూహాలుగా కలిసి జీవిస్తున్న తెగే శాన్. వీరితో పాటు గ్రేట్ బేసిన్ ఎడారిలో నివసించే నవాజ్ తెగలు, రష్యన్ సైబీరియన్ ఆర్కిటెక్ట్ లో నివసించే యాకోబ్స్ తెగలు కూడా ఉన్నాయి. తెగల మధ్య సారూప్యం ఉన్నప్పటికీ జీవన విధానం ఒక్కటే. వీరితో పాటు ప్రపంచంలోని ఎడారులపై ఆధారపడి జీవిస్తున్న వారు ప్రతిరోజు ఎదుర్కొంటున్న కొన్ని సవాళ్ల గురించి కొంత లోతుగా తెలుసుకుందాం. ఎడారులలో పగటిపూట ఉష్ణోగ్రత 38 డిగ్రీల కంటే ఎక్కువగా, అదే రాత్రిపూట ఉష్ణోగ్రత గడ్డ కట్టించేంత రేంజ్ లో ఉంటుంది. అలాంటి ఎక్స్ట్రీమ్ క్లైమేట్ చేంజెస్ లో హెల్త్ ని కాపాడుకోవడం నిత్యం ఒక పెను సవాలుగానే ఉంటుంది. ఎడారిలో బ్రతకడంలో అన్నిటికన్నా అతిపెద్ద సవాలుగా నిలిచేదే నీటి సమస్య. సాధారణంగా ఎడారిలో ఒక సంవత్సరంలో నమోదయ్యే వర్షపాతం కేవలం 250 మిల్లీలీటర్స్
మాత్రమే. అదే చిలీలోని అటకామా ఎడారిలో 1 సంవత్సర కాలంలో పడే వర్షపాతం కేవలం 15 మిల్లీలీటర్స్ మాత్రమే. అందుకే ఎడారులలో నివసించేవారు నీటిని కనుగోవడం, అవసరాలకు అనుగుణంగా ఉపయోగించడం, మిగిలిన వాటిని భద్రపరచడం ఎల్లప్పుడూ అసలైన సమస్యగానే ఉంటుంది. కొన్ని ఎడారి తెగలు శుష్క వాతావరణానికి అనుకూలంగా పశువులను పెంచడం, కరువు నిరోధక పంటలను పండించడం వారి ప్రధాన జీవన ఆధారంగా ఉంది. బెడౌయిన్, టౌరెక్ తెగలు వారి పశు సంపదను కాపాడుకోవడం కోసం, ఆహారం, పచ్చిక బయళ్ల కోసం కాలానుగుణంగా ప్రతి సంవత్సరం వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఎడారి వాతావరణంలో ఎదురయ్యే రెండవ అతిపెద్ద సవాల్ ఆహార కొరత. వ్యవసాయానికి ఏమాత్రం పనికిరాని శుష్క నేలలలో కరువు నిరోధక పంటలు చేపట్టడం, వారి మనుగడకు వాటిని ఉపయోగించుకోవడం, వేటాడడంతో పాటు క్రూర మృగాల నుండి వారి పశు సంపదను ఎల్లప్పుడూ కాపాడుకోవడం ప్రతికూలంగానే ఉంటుంది. ఎడారి తెగలు ఎదుర్కొనే మూడవ అతిపెద్ద సవాల్ షెల్టర్. ఆకస్మికంగా సంభవించే ఇసుక తుఫానులు, క్రూర మృగాల దాడి, హెచ్చు తగ్గులతో కూడిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తమను తాము రక్షించుకోవడానికి సరైన ఆశ్రయం సంపాదించడం చాలా కష్టంతో కూడుకున్నది. ఎడారి ప్రజలు అనుభవించే అత్యంత ప్రమాదకరమైన సమస్యల్లో హెల్త్ ఛాలెంజెస్ వారు సర్వే అవడంలో కీ రోల్ ని ప్లే చేస్తాయి. హీట్ స్ట్రోక్, డీహైడ్రేషన్, మస్కిటోస్, గాయాలు, అంటువ్యాధులు. వీటి నుండి తమను తాము రక్షించుకోవడానికి అందుబాటులో ఉన్న మూలికా మందులను, పరిమిత వైద్య వనరులతో ఎల్లప్పుడూ పెను సవాళ్లను స్వీకరిస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితులను సైతం తట్టుకొని వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎడారి తెగలు ఇంకా అక్కడే ఎందుకు జీవనాన్ని కొనసాగిస్తున్నాయో తెలుసుకుందాం. ఎడారి ప్రజలు ఆ నేలపైన వందల సంవత్సరాలుగా పెంచుకున్న అనుబంధం కారణంగా వారు ఎడారిని కఠినమైన ప్రదేశంగా కాకుండా ఒక పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారు. సవాళ్లు ఎదురైనప్పటికీ జీవితానికి కావలసిన స్వేచ్ఛ ఎడారి వారికి అందిస్తుంది. జీవితంలోని ఒత్తిళ్లకు దూరంగా ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఎడారులు వారికి ఆశ్రయాన్ని కల్పించాయి. ఈ తెగలు తరచుగా బలమైన సామాజిక బంధాన్ని కలిగి ఉండి కల్చర్, ట్రెడిషన్, వారి అనుభవాలతో కూడిన సన్నిహిత సంబంధాలు వారికి అదనపు బలాన్ని చేకూరుస్తాయి. అందుకే వారు ఎలాంటి వాతావరణ పరిస్థితులను అయినా సరే తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని దశాబ్దాల పాటు అలవాటు చేసుకుని ప్రతి సవాలును స్వీకరిస్తూ బ్రతకగల సర్వైవల్ స్కిల్స్ ని డెవలప్ చేసుకుని అక్కడే జీవించడానికి వారికి ఉన్న మనుగడ వ్యూహాలు, మానసిక బలం, స్వీయ విశ్వాసాలు ప్రధాన కారణాలు. ఈ కారణాల వలన వారిని ఎడారులలో జీవించేలా ప్రేరేపిస్తుంది. మరి ఎందుకని ఎడారి తెగలు మనతో కలిసి జీవించడం లేదు? దాని వెనకాల ఉన్న రీజన్స్ ఏంటి? ఆధునిక జీవితం డబ్బుతో ముడిపడి ఉంది. ఇక్కడ బంధాలకి విలువ లేదు. కానీ ఎడారి జీవితం అందుకు పూర్తిగా విభిన్నం. ఈ తెగలు ఈ మట్టితో ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావోద్వేగ సంబంధాలను కలిగి ఉన్నారు. వారు అనుసరించే విభిన్న సాంస్కృతిక పద్ధతులు, సాంప్రదాయాలు, భాషలు అన్నీ కూడా బయట ప్రభావాల నుంచి సంరక్షించి భవిష్యత్ తరాలకి వారి జీవన విధానాన్ని అందించడం అనేది వారికి ఎంతో ముఖ్యమైనది. ఈ మట్టి వారికి బ్రతకడానికి కావలసిన స్వేచ్ఛనిచ్చింది. ఈ స్వేచ్ఛను వారు పూర్తిగా ఆస్వాదిస్తున్నారు. ఈ స్వేచ్ఛ మన నాగరికతలో వారికి లభించదు. ఒంటిలో సత్తువ కలిగి ఉండి కఠిన పరిస్థితులకు ధైర్యంగా ఎదురెళ్లి వారికి కావలసిన ఆహారాన్ని, నీటిని, ఆశ్రయాన్ని సంపాదించుకోవడం కోసం వారిలో బలాన్ని అక్కడి పరిస్థితులే మెరుగుపరిచాయి. బ్రతకగలమన్న నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించాయి. ఈ కారణాలన్నీ కలిసి మనకు దూరంగా ఎడారికి దగ్గరగా బ్రతికేలా వారిని ప్రేరేపిస్తున్నాయి. ఎడారి తెగలు వేల సంవత్సరాలుగా మట్టిలో బ్రతకడంలో నేర్చుకున్న మెలకువలు వారిని ముందుండి నడిపిస్తున్నాయి. కానీ మానవ తప్పిదాల కారణాల వలన మన భూమికి అతిపెద్ద ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్యను పరిష్కరించకపోతే అది పెను సవాలుగా మారుతుంది.
ఈ భూమి ఉపరితలం పైన 71% నీరు, 29% భూభాగంతో నిండి ఉంది. ఈ భూభాగంలో 33% ఎడారులచే ఆక్రమించబడి ఉంది. మిగిలిన 67% అడవులు, పర్వతాలు, మైదానాలు, పీఠభూములు, లోయలు, చిత్తడి నేలలతో విస్తరించబడింది. ప్రతి సంవత్సరం ఎడారులు వాటి విస్తీర్ణాన్ని క్రమంగా పెంచుకుంటున్నాయి. 9 మిలియన్ స్క్వేర్ కిలోమీటర్స్ విస్తీర్ణం కలిగి ఉండి అల్జీరియా, ఈజిప్ట్, లిబియా, మాలి, మార్తానియా, మొరాకో, నైజర్, సూడాన్ లాంటి 10 దేశాలకు విస్తరించిన ఈ భూమిపై ఉన్న అతిపెద్ద ఉష్ణమండల ఎడారే సహారా ఎడారి. సహారా ఎడారి 1920 నుండి తన విస్తీర్ణాన్ని 10% పెంచుకుంది. గడిచిన 70 సంవత్సరాలలో సహారా ఎడారి విస్తీర్ణం ప్రతి సంవత్సరం 11,000 కిలోమీటర్లు పెరుగుతూ వచ్చింది. చిలీ నుండి పెరు వరకు విస్తరించిన అటకామా ఎడారి, చైనా నుండి మంగోలియా వరకు విస్తరించిన గోబీ ఎడారి విస్తీర్ణం ప్రతి సంవత్సరం పెరుగుతుంది. ఈ అనర్థాలే రాబోయే ప్రళయానికి సూచనలు. అసలు ఏ కారణాలు ఎడారుల విస్తీర్ణం పెరిగేందుకు దోహదపడుతున్నాయో క్లారిటీగా తెలుసుకుందాం. పెరిగిన గ్లోబల్ టెంపరేచర్, ప్రెసిపిటేషన్ ఎడారీకరణకు దారితీస్తాయి. హై ఎవాపరేషన్, నేలలోని తేమ స్థాయి తగ్గడం, నేచురల్ రిసోర్సెస్ ని విరివిగా ఉపయోగించడం, అడవులను నిర్మూలించడం, సరైన పద్ధతిలో ఇరిగేషన్ టెక్నిక్స్ ని ఉపయోగించకపోవడంతో ఇది నేల నాణ్యతను, వృక్ష సంపదను క్షీణింపజేస్తాయి. క్రమంగా ఇది ఎడారీకరణకు దారితీస్తుంది. తక్కువ వర్షపాతం, వాటర్ ఎక్స్ట్రాక్షన్ అండ్ డైవర్షన్, నదులు ఎండిపోవడం, భూగర్భ జలాల క్షీణత, నేలలో తేమ స్థాయి తగ్గడం, పోషకాలు, లవణాలు పూర్తిగా క్షీణించడం, ఇలాంటి కారణాల వల్ల అది వ్యవసాయానికి, వృక్ష సంపదకు ప్రతికూలంగా మారి గతంలో సారవంతమైన భూములు క్రమంగా శుష్క నేలలుగా మారుతాయి. అవసరాలకు అనుగుణంగా ఆర్కిటెక్చర్, పట్టణీకరణ కోసం రోడ్లను వెడల్పు చేయడం, ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టడం, చెట్లను నిర్మూలించడం వంటి చర్యల ద్వారా అది వాటర్ సైకిల్ పై పెను ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ ప్రభావం కారణంగా ఎకోసిస్టమ్ పూర్తిగా దెబ్బతింటుంది. ఈ కారణాలను అదుపు చేయలేకపోతే, వీటికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకపోతే వృక్ష జంతు సంపదతో పాటు కొన్ని సంవత్సరాలలో ఈ భూమిపై ఉన్న మానవ జాతి మనుగడ ప్రశ్నార్థకమవుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. కంటెంట్ వర్త్ అనిపిస్తే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ సపోర్ట్ ని అందించండి. మరో మంచి థ్రిల్లింగ్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.